హలో ఎవ్రీవన్. సో అహ్మదాబాద్ కి చాలా దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. ఓవరాల్ గా 350 acres లో గణపత్ యూనివర్సిటీ అనేది ఉంది. అసలు ఇన్ని ఎకరాల్లో ఏముంది, అసలు ఏంటి అని చాలా మంది క్వశ్చన్ మార్క్. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది గణపత్ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటారు. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు. అండ్ NAAC A అక్రిడేషన్ కూడా ఉంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది. సో బోల్డ్ అన్ని విషయాలు గణపత్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో మరి వెళ్ళిపోదాం ఆ క్యాంపస్ టూర్ కి. లెట్స్ గో. అండ్ ఎంటర్ అవ్వగానే ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ ఆరా అయితే వచ్చింది. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి ఎన్విరాన్మెంట్, ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనకు చక్కగా SBI బ్యాంక్ ఉంది అండ్ ATMs అయితే ఇటు పక్క ఉన్నాయన్నమాట. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ అలాగే ATMs అండ్ వెనకలు చూస్తే మనకు పోస్ట్ ఆఫీస్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ స్పెషాలిటీ ఏంటో తెలుసా, మన యూనివర్సిటీకి మాత్రమే సపరేట్ పిన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఇటువైపు చూసినట్లయితే చక్కగా ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సార్నర్ లాంచ్ కూడా ఉంది. అండ్ క్యాంపస్ స్టేషనరీ అండ్ ఫోటో కాపీ ఇలా ప్రతి ఒక్కటి బిగినింగ్లోనే ఉన్నాయన్నమాట. సో కనుచూపు మేరలో అంటే ఇన్ఫినిటీ వ్యూ అంటారు కదా, అలా ఉంది. అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు. 350 acres లో గణపతి యూనివర్సిటీ ఉంది. 16 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 16 సెంటర్స్ ఏంటి, అసలు క్యాంపస్ లో ఏమేమి ఉన్నాయని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూద్దాం. అసలు ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని ఎందుకు పిలుస్తారు, అసలు ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని పూర్తిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీసోర్స్ నుంచి నాగేందర్ గారు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు నాగేందర్ గారు? బాగున్నారండి. అసలు ఏంటండి ఇంత బాగుంది యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ లాస్ట్ ECI VLSI లో ది బెస్ట్ క్యాంపస్ మేడం స్టూడెంట్స్ కి. ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అంటారు కదా, ఎందుకు అంటారు అసలు? మేడం ఇప్పుడు ఇండియాలో ఉన్న 1200 యూనివర్సిటీస్ టోటల్ కవర్ చేసుకున్నా కూడాను ఈ యూనివర్సిటీలో 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇన్ క్యాంపస్. అందులో 3 గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ద్వారా కూడా ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఓరియంటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి, దాంతో పాటు సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇవన్నీ చాలా మనకి ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి మేడం. ఇక్కడికి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ కి మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇది మెయిన్ గా నేను చెప్తున్నా అంటే, మనకు ChatGPT లేని రోజుల్లోనే మనకి యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. IIT హైదరాబాద్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది 2019లోనే. అదే సంవత్సరంలో మనకి యూనివర్సిటీ AI కోర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇన్ క్యాంపస్ లో. ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్